మంచిగా మాగిన దోసకాయతో ఈ విధంగా రోటి పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది రైస్లోకి. దీన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు ఇన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలను ఈ విధంగా ఆయిల్లో వేసుకొని చక్కగా వేగించుకోవాలి. 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇందులో కొంత చింతపండును, కల్లుప్పు, కొంచెం పసుపు, దాంతోపాటు చిన్న ఇంగువ యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ దోస ముక్కల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం దోస ముక్కల్ని ఈ విధంగా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దోస ముక్కలను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చక్కగా నెమ్మదిగా దంచుకుంటూ ఈ విధంగా రుబ్బుకోవాలి గాఢగాఢగా. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని తినడానికి రెడీ అయిపోయిందని దీన్ని సర్వ్ చేసుకోవడమే తరువాయి. ఇది దోశల్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.